గుడ్లు తెరిసి గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు మొదలయ్యి గుడ్లు మూసి గుడ్ నైట్ చెప్పేంత వరకు గ్యాప్ లేకుండా కురుస్తున్న ఈ వర్షంలో నాన్ వెజ్ కోసం నాట్యం చేసేసరికి నాన్ వెజ్ కోసం 4 కిలోమీటర్లు ఏం వెళ్తామని చెప్పి గొడుగేసుకెళ్లి పుట్టగొడుగులు తెచ్చి చిరుజల్లులో పడుతున్న ఈ చినుకుల్లో చిల్లీ మష్రూమ్ చేశానండోయ్. ఇదిగో పేప చినికడితే చికెన్ షాప్ కి వెళ్ళిపోతావు కదా, ఈసారి నా మీద పడ్డావు. వర్షంలో చికెన్ షాప్ అంకుల్ చెడ్డీ ఆరలేదని చెప్పి షాప్ కు సెలవిచ్చేళ్లే. ఓహో, వాడి చెడ్డి నా చావుకు వచ్చింది అనమాట. ఏం మీ ఊళ్ళో ఇంకా వేరే చికెన్ షాప్ లేదా? అక్కడ తెచ్చుకునే అలవాటు మాకు లేదు. పోనీ చికెన్ లేకపోతే మటన్ తెచ్చుకోవచ్చు కదా. మటన్ షాప్ మస్తానానికి మోషన్స్ పట్టుకున్నాయని షాప్ మూసేశాడు. మరి చేప? చినుకుల్లో తెరిస్తే చేపకు చలి జ్వరం వస్తదేమో అని చేపను తెచ్చుకోలేదు. ఓహో, ఈ సండే సావు నాకే రాసిందనమాట. ఏమండోయ్, నిన్న సండే నాన్ వెజ్ ఎందుకు పట్టరాలేదన్నారు కదా, రీజన్ ఇదేనండి. వీడియో అయిపోయిందని చటుక్కుని వెళ్ళిపోకుండా చూపుడు వెళ్తూ చిల్లీ మష్రూమ్ కి ఒక లైక్ కొట్టండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.